వాళ్లకి కావ్య మీద అనుమానం వచ్చేలా చేస్తాను. అప్పుడు వాడు కావ్యని చేసుకోవడానికి ఎలా ముందుకొస్తాడో నేను చూస్తాను. బాగుంది, మంచి ఐడియా వేశావు. అంతేకాదమ్మా, ఇప్పుడు అర్చన వాళ్ళ మీద కోపంగా ఉంది. ఆ కోపం ఎగదోస్తాను, ఇంకా కోపాన్ని పెంచుతాను. వాళ్ళ మధ్య ఇంకా ఇంకా దూరాన్ని పెంచి పూర్తిగా విడదీస్తానమ్మా. నన్ను నిన్ను అన్నయ్యను ఎలా వేరుగా ఉండేలా చేసిందో అది దాని బిడ్డల నుంచి దూరంగా ఉండేలా చేస్తాను. జయంతి, నువ్వు అనే మాటలు వినడానికి ఇంత ఆనందంగా ఉంటే ఇంకా జరిగితే ఎంత ఆనందంగా ఉంటుందో. జయంతి, నువ్వు అనుకున్న పని పూర్తి చేసేసి నెక్స్ట్ టైం నన్ను చూడ్డానికి వచ్చేసరికి కావ్య నిశ్చితార్థంలో నిప్పులు పోసానన్న శుభవార్త వినాలి. అక్క చెప్పక్క, ఉడత భక్తిగా నేను కూడా ఏదైనా సాయం చేయమంటే చేస్తాను. అర్చన అడ్డం పెట్టుకుని ఆ సోర్పడక మీద ఏదైనా చిన్న రాయి విసరమంటే విసురుతాను. చెప్పమ్మా జయంతి, నేనేం చేయను? ఇప్పుడేం అవసరం లేదు. అవసరం పడ్డప్పుడు అడుగుతాను, అప్పుడు చేద్దు గాని. అలాగేనమ్మా. అమ్మా, నేనింక బయలుదేరుతానమ్మా. సరే అమ్మా, నేను కూడా వెళ్తానక్క. అలాగే అక్క. రాపిన్ని వెళ్దాం. అబ్బో భాగ్యం, కాఫీనే ఏంటే? కాఫీలో టీనో కాసిన పొయ్యివేని కాకిలాగా అరిచినోడిని అరిచినట్టే ఉన్నా. నువ్వు చెరిగిన దానికి చెరుగుతూనే ఉన్నావు కానీ అసలు నా మాటకి చల్లమే కనబడతలేదు. అనవసరంగా ఈ రంగాన్ని రెచ్చగొడుతున్నావు. తర్వాత కష్టాల్లో పడి నష్టపోతావు. నీ ఇష్టం. ఏంట్రా గోపి, ఇవాళ పెందరాడే వచ్చావు? ఆ కవర్ ఏమిట్రా? ఏదో స్వీట్ లాగున్నాయే. ఏమన్నా విశేషమా? ఎనీథింగ్ స్పెషల్? మా అత్తయ్య గారు మావయ్య గారు వస్తున్నారు నాన్న, అందుకే తొందరగా వచ్చేసాను. ఏమిట్రా, అర్చన వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు వస్తున్నారా? అవును నాన్న, రాక మన ఇంటికి వస్తున్నారు కదా, అందుకే స్వీట్లు కారబూందీ తీసుకొచ్చాను. అది సరే గాని వాళ్ళు సడన్ గా రావడానికి ఏమిటి కారణం? కావ్యకి పెళ్లి కుదిరింది, నిశ్చితార్థం. నన్ను అర్చన్ని పిలవడానికి వస్తున్నారు. చాలా సంతోషం రా. రాని. చిచి, పౌరుషం లేని బతుకులు. ఏం పొంగిపోవటం. కాస్త కాకపోతే కాస్తేనా సిగ్గుసేనా ఉండాలి. మంచి మర్యాద లేకుండా చొక్కా పట్టుకుని బయటికి గెంటేసిన ఆవిడ గారు వస్తుందని ఆ అబ్బా కొడుకులు చంకలు గుద్దుకుని గంతులేస్తున్నారు. అదేనాడైనా ఓ గ్లాసులో మంచినీళ్ళు ఇచ్చి రన్నల్లుడు గారు అని పిలుచుంటే అసలు నేల మీద నిలబడేవారు కాదేమో. సంబడానికైనా మంచి చెడు ఉండాలి. ఏయ్, నోరు మూసుకుని కామ్గా ఉండలేవా? ఒరేయ్, దాని సంగతి మనకు కొత్త ఏమిటి? దానికి ఇది అలవాటే గానీ లోపలికి వెళ్ళి అర్జెంటుగా పనులు విధుడు వెళ్ళు. చాయ్, ఏంటి ఇంకా అలా చూస్తూ కూర్చున్నావు? వెళ్ళి కాపెట్రా. అర్చన, స్వీటు హాట్ తీసుకొచ్చాను. కాఫీ టీలకి పాలున్నాయా? లేకపోతే కొట్టుకెళ్ళి ఒక 1 లీటర్ పాలు తెమ్మంటావా? అర్చన, నీతోనే మాట్లాడుతున్నాను. ఏంటలా మౌనంగా ఉండిపోయి నా కళ్ళలోకి చూస్తున్నావు? ఆ చూపుకేంటి అర్థం? మా అమ్మ నిన్ను ఎన్ని విధాలా అవమానించింది. అల్లుడని కూడా చూడకుండా నిన్ను కాలర్ పట్టుకుని బయటికి గెంటింది. కానీ నువ్వు అవన్నీ మర్చిపోయి వాళ్ళు మన ఇంటికి వస్తున్నారని ఇంత ఆనందంగా ఇలా మర్యాదలు చేయాలని చూస్తున్నావు. నిన్ను అర్చన, అవన్నీ ఎప్పుడో జరిగిపోయిన విషయాలు. నేను అసలు మర్చిపోయాను. నువ్వెందుకు వాటిని గుర్తు చేసుకుంటావు? చూడర్చన, మన పెళ్ళి 1.5 సంవత్సరం అయింది. ఎప్పుడూ లేనిది అత్తయ్యగారు మావయ్య గారు మన ఇంటికి వస్తున్నారు. వాళ్ళని మర్యాదగా చూసుకోవడం మన ధర్మం. నువ్వింకేం ఆలోచించకుండా ముందేళ్ల పనులు చూడు. చూడు బాబు, మాకు కొంచెం లేట్ ఉంటుంది. ఈ లోపున వెళ్ళి టీ దగ్గర. అలాగే సార్. పదండి. ఏంటమ్మా? వరలక్ష్మి, నువ్వెందుకు ఆగావో నాకు తెలుసు.
నీ ఆలోచన నాకు అర్థమైంది. ఎప్పుడో అన్న మాటల్ని గుర్తు చేసుకుని లేనిపోని ఆలోచనలు చేయకు. మళ్ళీ మొండితనానికి పట్టుదలకి పోకు. ఆ రోజు ఇంటి గుమ్మం తొక్కనన్నావు, కానీ ఆ మాటలు నువ్వు అన్నది వియ్యపురాలతో. ఈ రోజు నువ్వు వచ్చింది వియ్యాల వారింటికి కాదని నీ కూతురింటికని గుర్తు తెచ్చుకో. రా, లోపలికి వెళదాం. ఇంకా ఏంటమ్మా నీ ఆలోచన? నాన్న చెప్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. పదమ్మా లోపలికి వెళ్దాం. రావరలక్ష్మి, రా. రామ్మా. ఎందుకదనా మందకం. బావగారు వచ్చేశారు. బావగారు రండి, బావగారు రండి. ఏమ్మా బాగున్నారా? ఏం బాబు బాగున్నావా? మీరు వస్తున్నారని గోపి ఇప్పుడే చెప్పాడు. మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. రే గోపి, మీరు లోపలికి రండి. రే గోపి, అమ్మ అర్చన, గోపి, మీ మామగారు వాళ్ళు వచ్చారు. రారా రా. రండి బావగారు, రండి. రామ్మా రండి. అమ్మా రామ్మా. నమస్కారం. రండి నాన్న. బాగున్నావమ్మా? బాగున్నా నాన్న. బాగున్నారా రాన్నయ్య. వెళ్ళండి అమ్మా, లోపలికి వెళ్ళండి. రండి. వెళ్ళు బాబు. వరలక్ష్మి, వెళదాం. అమ్మా పదమ్మా. రండి రండి మావయ్య గారు. రామ్మా రా, కూర్చోమ్మా. తీసుకోమ్మా. అమ్మా మంచినీళ్ళు తాగు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, నీ జీవితం ఎలా ఉండాలని ఊహించాను, కానీ ఇంత చిన్న గదిలో ఇలా సర్దుకుపోవాల్సి వచ్చింది. వరలక్ష్మి, ముందు కూర్చో. కూర్చోమ్మా. బావగారు మీరు కూర్చోండి. వరలక్ష్మి, గుమ్మంలో కాలు పెట్టి పెట్టగానే ఎందుకే అలా మనసుకు కష్టం కలిగించే మాటలంటావు? నువ్వు ఆ మాట అనగానే అల్లుడు గారి మొహం చూడు ఎలా మాడిపోయిందో. చూడు, అతనికి అన్నీ కలిసి వచ్చిన వెంటనే మనకంటే అన్ని విధాలా సౌకర్యాలు ఏర్పాటు చేసి అర్చనని మహారాణిలా చూస్తాడే. అయినా కన్న కూతురు ఉండే చోటు ముఖ్యం కాదే. ఇల్లు ఇరుక్కు కావచ్చు, కానీ అల్లుడు గారి మనసు విశాలం. అర్చన సంతోషంగా ఉండడమే మనకు ముఖ్యమే. అర్థమైందా? నేనేం మనసు కష్టపెట్టాలని అలా మాట్లాడలేదండి. అర్చన జీవితం బావుండాలని ఎన్నో కలలు కన్నదాన్ని. ఇప్పుడిలా చూడగానే ఆ ధ్యాసలో అలా అన్నాను, అంతేనండి. మీరేం దిగులు పడకండి అత్తయ్య గారు. మావయ్య గారు చెప్పినట్టుగా ఈ గది ఇదంతా ఇంకొంతకాలమే. నేను ఖచ్చితంగా బాగా సంపాదించి మీ కలల్ని నిజం చేస్తూ అర్చన్ని చాలా గొప్పగా చూసుకుంటాను. నా మాట నమ్మండి. అర్చన, ఇంకా చూస్తున్నావేంటి? వెళ్ళి టిఫిన్ ఏర్పాట్లు చూడు. తీసుకోమ్మా. తీసుకోండి నాన్న. అన్నయ్య తీసుకో. తీసుకోమ్మా.
మీరు వస్తున్నారని సడన్ గా ఫోన్ చేసేసరికి ఏం చేసే టైం లేదు. అందుకే షాప్ నుంచి తీసుకొచ్చేశారు. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ? ఏ ఇవి పెట్టకపోతే ప్రేమ లేదనుకుంటావా? ఏ వేరు కాపురం పెట్టాక మొదటిసారి ఇంటికొస్తున్నారు. ఊరికే మంచినీళ్ళిచ్చి పంపిస్తావా ఏంటి? స్వీట్ తీసుకోమ్మా. బావగారు తీసుకోండి. తీసుకోండి అత్తయ్య గారు. అల్లుడి గారు, మేము ఇదివరకే చెప్పలేదని తప్పుగా అనుకోకండి. మీరు పెద్దల్లుడు, ముందు మిమ్మల్ని పిలవాలనే వచ్చాం. అందుకే వినోద్ కూడా ఆఫీసులో పర్మిషన్ అడిగొచ్చాడు. వచ్చే శనివారం కావ్య నిశ్చితార్థం. పెళ్ళికొడుకు వాళ్ళు ఉదయాన్నే వస్తామన్నారు. మీరు అర్చన ముందే వచ్చి శుభకార్యాన్ని దగ్గరుండి జరిపించాలి. అయ్యో తప్పకుండా వస్తాం మావయ్య గారు. దాందే ఉంది. అయినా మీరింటికొచ్చి పిలవాలా? ఫోన్ చేసి చెప్పినా సరిపోయేది. కాకపోతే మీరింటికొచ్చి మరీ చెప్పారు కాబట్టి నేను అర్చన ఖచ్చితంగా వస్తాం. ఎందుకు నాన్న దగ్గర అబద్ధం చెప్పడం? రావడం కుదరదని, రావట్లేదని నాన్నతో నిజం చెప్పొచ్చు కదా. ఏంటమ్మా అర్చన, ఎందుకలా అంటున్నావు? అది కాదమ్మా, మీరు కావ్యకి కుదుర్చుకున్న సంబంధం చాలా గొప్పది. బాగా ఉన్నవాళ్లు, ఐశ్వర్యవంతులు, చదువుకున్న అల్లుడు, పెద్ద వ్యాపారం. అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు. అలాంటప్పుడు మేం అక్కడికి రావడం అంత బాగుండదమ్మా. అందుకే. ఏంటచ్చిన ఆ మాటలు? తన అల్లుడు నువ్వు కూతురు, ఎవరికి ఎంతుంటే ఏమమ్మా? ఏదైనా మేం అక్కడికి రావడం అంత మంచిది కాదు నాన్న. వాళ్ళందరూ ఉన్నవాళ్ళు, మేము లేనివాళ్ళం. అక్కడందరూ సూటు బూటు కోటు వేసుకొస్తారు. మేము మామూలుగా సాదాసీదాగా వస్తాం. వాళ్ళందరూ నగలు దిగేసుకొస్తారు. నేను పసుపు తాడుతో వస్తాను. అందరూ మమ్మల్ని అదోలా చూస్తారు. ఏదో ఒకటి అనుకుంటారు. వాళ్ళంతా కార్ల ఓనర్లు, మేము కారు మెకానిక్లు. వాళ్ళేదో అనడం, మేం బాధపడ్డం, అందరి ముందు అవమానపడ్డం, ఎందుకిదంతా అని మేము రాదలుచుకోలేదు. మాకోసం మీరు ఎదురు చూడకండి. ఏంటమ్మా ఇది కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్విలా మాట్లాడటం నేనెప్పుడు వినలేదు. కావ్యకి చూసిన సంబంధం ఎంత గొప్పదైనా మేం మిమ్మల్ని తక్కువ చేసి చూస్తామా? ఆస్తులు అంతస్తులు కాదమ్మా, బంధుత్వం ఆపేక్ష ముఖ్యం. పెద్దలుడిగా బావగారి స్థానం బావగారిదే. నువ్వు నా తోడబుట్టిన చెల్లివమ్మా, నిన్ను వేరేగా చూస్తానా? అన్నయ్య, ఇవన్నీ మాటల వరకే బావుంటాయి. కానీ నిజంగా డబ్బు హోదా అనే విషయానికొస్తే తోడబుట్టిన వాళ్ళేంటి, కన్న తల్లిదండ్రులు కూడా మరో రకంగా చూస్తారని నేను బాగానే అర్థం చేసుకున్నాను. ఇవాళ మేం పేదవాళ్ళం, పెద్దవాళ్ళుండే చోటికొచ్చే అర్హత లేనివాళ్ళం. కాని రేపు మా పరిస్థితులు మారి మేం స్థితిమంతులమైతే అప్పుడు మీరు పిలవకముందే వచ్చి ముందు నిలబడి మేం చెయ్యాల్సిన పనులన్నీ భుజాల మీద వేసుకొని చేస్తాం. కాని ఈ పరిస్థితుల్లో మాత్రం అక్కడికి రాలేం. ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. ఓ 10 నిమిషాల్లో వంట చేస్తాను. అందరూ భోజనాలు చేసి వెళ్దురుగాని. ఆగమ్మా, పాత విషయాలన్నీ మనసులో పెట్టుకునే కదూ ఇలా మాట్లాడుతున్నావు? కావ్యకి సంబంధం చూసేటప్పుడు నీకు చెప్పకపోవడం తప్పేనని, జరిగిపోయిన తప్పుకి క్షమాపణ కూడా అడిగాను కదమ్మా. ఇంకా నువ్వు అదే మనసులో పెట్టుకున్నావా? నాకు నా కన్నబిడ్డలందరూ ఒకటేనమ్మా, తేడాలు చూపించేదాన్ని కాదు. కావ్యకి గొప్పింటి సంబంధం దొరికిందని మిమ్మల్ని చిన్నచూపు చూస్తానా? మిమ్మల్ని అవమానపరుస్తానా? నేను అలాంటిదాన్ని కాదమ్మా. నేను చదువుకోకపోవచ్చు, తెలివి తక్కువ దాన్ని కావచ్చు. అంత మాత్రాన గౌరవ మర్యాదలో ఆత్మాభిమానం లేకుండా పోతుందా? అసలేం జరిగిందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావమ్మా? జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ ఆ కథంతా నా నోటితో ఎందుకు చెప్పించడం?
అదేంటి అర్చన, జరిగిన విషయం నిన్నంత అవమానపరిచి నీ మనసుకు కష్టం కలిగించినప్పుడు అసలు ఏం జరిగిందో చెప్తేనే కదా మాకు తెలిసేది. చెప్పు అర్చన, ఏం జరిగింది? అర్చన, ఎందుకు ఏదో ఒక మాటలని వాళ్ళ మనసుల్ని బాధ పెడుతున్నావు? అత్తయ్య గారు, మావయ్య గారు, బావా, అర్చన నా మాటల్ని పట్టించుకోకండి, మనసులో పెట్టుకోకండి. మేమిద్దరం ఖచ్చితంగా నిశ్చితార్థానికి వస్తున్నాం. నువ్వు కాస్త మాట్లాడకుండా ఉంటావా? పోను పోను తేలిగ్గా అబద్ధాలాడ్డానికి బాగా తయారవుతున్నావు. మేము రావడం కుదరదు, అంతే. అదేంటమ్మా, రావడానికి కుదరదు అని అంత ఖరాఖండిగా చెప్తే ఎలా? నీ తోడబుట్టిందని నిశ్చితార్థం, నువ్వు తోడుగా లేకపోతే ఎలా? అది ఎంత బాధపడుతుందో చెప్పమ్మా. తోడబుట్టింది చెల్లెలని చెప్పుకొని మొరవడానికే, కాని అది అలా మొరవడం లేదు. నాకు మర్యాద ఇవ్వలేదు, అక్క మొగడిగా ఈయనకు కూడా మర్యాద ఇవ్వలేదు, పైగా అవమానపరిచింది. అర్చన, కావ్య అలా అమర్యాదగా ఎప్పుడు ప్రవర్తించింది? ఏం చేసింది? అల్లుడి గారిని ఎందుకు అవమానించాల్సి వచ్చింది? ఇంకా ఎందుకు నాన్న ఏంటి ఏంటి అని అడుగుతారు? నిన్న ఆయనకి జరిగిన అవమానం తలుచుకుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. తన దారిని తను వెళ్తుంటే పనిమాల హోటల్కి పిలిచి అవమానపరిచింది తెలుసా?